వీటిని వాస్తవానికి ఈ అంశాలన్నీ ప్రజలకు తీసుకువెళ్ళే విధంగా మనం చూస్తున్నాము. కాబట్టి సామాజిక కార్యకర్తలు కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా చాలా విస్తృతంగా దీనిలో పాల్గొనాలని పిలిపించారు. దాంట్లో భాగంగా చాలా స్పేస్ కూడా వాళ్ళు సామాజిక కార్యకర్తలకి ప్రజా సంఘాలకి పాల్గొని వాళ్ళ సమస్యలను కూడా అక్కడ రిప్రజెంట్ చేసే విధంగా క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అనేక సంఘాలు తెలంగాణలో కూడా భారత్ జోడో యాత్ర వెళ్ళినప్పుడు దాదాపు ఒక 100 సంఘాల పైగా వేరియస్ సంఘాలు, అంటే వాళ్ళు ఒక స్కూల్లో పనిచేసే స్వీపర్స్ యూనియన్ దగ్గర నుంచి, బిడి కార్మికుల సంఘం దగ్గర నుంచి, గల్ఫ్ ప్రవాసీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఘం దగ్గర నుంచి అనేక సంఘాలు, అంటే ఊబర్ ఓలా డ్రైవర్ సంఘం నుంచి అనేక సంఘాలు దాంట్లో పాల్గొనడం జరిగింది. సో ఇప్పుడు మన ముందున్న ఆ తర్వాత భారత్ జోడో అభియాన్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, మామూలుగా మనం సామాజిక కార్యకర్తలుగా పనిచేస్తాము. ఎలక్షన్లు వచ్చినప్పుడు మన అంశాలు ఏవైతే ఉంటామో, నేను ఒక సామాజిక కార్యకర్తని, దాదాపు 20 ఏళ్ళుగా రైతు స్వరాజ్య వేదిక పేరుతోటి రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, గ్రామీణ ప్రాంత సమస్యల మీద ఎక్కువ పనిచేస్తున్నాము. అదే సమయంలో ఎక్కడైనా మానవ హక్కులకు సంబంధించిన సమస్య, లేకపోతే సాధారణ ప్రజాస్వామిక హక్కులకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు కూడా మేము ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాం. అయితే ఈ రకంగా మన సామాజిక కార్యకర్తలుగా ఇక్కడ కూడా అనేక సామాజిక కార్యకర్తలు ఎన్నో దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా మనం ఉన్నాం. అయితే సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు మనము మన సమస్యలకు సంబంధించి పార్టీల దగ్గర తీసుకెళ్ళడం, వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టడం, లేకపోతే ఈ సమస్యల గురించి పార్టీలు ఈ ఎన్నికలలో మాట్లాడే విధంగా, కొంత అష్యూరెన్సెస్ ఇచ్చే విధంగా ఆ రకంగా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. కానీ ఓటు ఎవరికి వేయాలి, వీళ్ళని గెలిపించాలి, వీళ్ళని ఓడించాలనే ఒక ఉద్దేశంతో మనము పనిచేయడం చాలా తక్కువ. అంటే పనిచేసే సంఘాలు కూడా ఉన్నాయి, కొన్ని పార్టీలతో అనుబంధ సంఘాలు కూడా ఉండొచ్చు, కానీ సాధారణంగా ఎన్నికలలో మన పాత్ర అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకని ఎవరి చేతిలో అయితే పొలిటికల్ పవర్ ఉందో వాళ్ళు యాక్చువల్గా పొలిటికల్ సిస్టమ్ని ఇంకా ఇంకా తమ కబ్జాలోకి తీసుకుని వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో అట్లా జరగనివ్వకూడదు. ప్రజా సంఘాలుగా ఉన్న వాళ్ళము, సామాజిక కార్యకర్తలుగా ఉన్న వాళ్ళము కూడా మనం ఏ పార్టీలో జాయిన్ అవ్వక్కర్లేదు, ఏ పార్టీ జెండా పట్టుకోకర్లేదు. కానీ ప్రజల దగ్గరికి విషయాలు తీసుకుని వెళ్ళి, ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా తప్పనిసరిగా ఇదే పార్టీ, ఇదే కూటమి ఎన్డీఏ వాళ్ళు మళ్ళీ పవర్లోకి వస్తే మన రాజ్యాంగాన్నే మార్చేయాలని వాళ్ళు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. బయటికి కొంతమంది చెప్తున్నారు, బయటికి కొంతమంది చెప్పట్లేదు. అంటే ఈ విషయం చాలా ప్రజల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి ప్రధాని మోడీ గారు కూడా మొన్న లేదు, మేమేం రాజ్యాంగం మార్చే ఉద్దేశం లేదు అని చెప్తున్నారు. కానీ వాళ్ళ లోపల ఉద్దేశం ఏంటనేది మనకి గత 5 ఏళ్ళుగా కూడా చాలా స్పష్టమైపోయింది. మీకు గుర్తుండే ఉంటుంది, 2019లో ఇంకా పెద్ద మెజారిటీ తోటి వాళ్ళు వచ్చినప్పుడు మొదటి 6 నెలల్లోనే వాళ్ళు ఏం చేశారు అనేది చూస్తే, వాళ్ళు చేయాలనుకున్న రాడికల్ థింగ్స్ అన్ని అప్పుడే చేసేసారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు కానీ, ఆర్టికల్ 35 రద్దు కానీ ఎవరు ఊహించుకోలేదు. ఇట్లా ఇంత త్వరగా చేసేయగలుగుతారని. టచ్ చేయమనేది ఒక హామీతో వాళ్ళు యాక్చువల్గా అలయన్స్ ఫామ్ చేశారు, కానీ వెంటనే చేశారు. వెంటనే సిఏఏ, ఎన్ఆర్సీ లాంటిది ముస్లింలను ఒక సెకండ్ రేట్ సిటిజన్స్ కింద ట్రీట్ చేసే రకమైన చట్టం వాళ్ళు తీసుకొచ్చారు. వెంటనే రామ్ జన్మభూమి జడ్జిమెంట్ తీసుకుని వచ్చి వాళ్ళు ఒక 3 మేజర్ పనులు వాళ్ళు ఒక 6 నెలల వ్యవధిలో చేశారు. కాబట్టి వీళ్ళకు మళ్ళీ మెజారిటీతో వస్తే తప్పనిసరిగా వాళ్ళు చేయాలనుకుంటున్న మోస్ట్ రాడికల్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో, కాబట్టి దాని గురించి మనం ఎట్లాంటి ఇల్యూజన్లో ఉండకూడదు. కానీ ఈ విషయాన్ని మనం ప్రజల దగ్గర కూడా తీసుకెళ్ళాలి. సో ఆ ఉద్దేశంతో చాలా చోట్ల పనిచేయడం జరుగుతుంది. నిజామాబాద్ అయితే చాలా ముఖ్యమైన ప్రాంతము. ఎందుకంటే ఒకవైపు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, వాళ్ళ శాఖలు కానీ గ్రౌండ్ లెవెల్లో కూడా కొంచెం చాలా విస్తరించిన ప్రాంతం ఇది. వాళ్ళు అంతే బలంగా మనం ప్రజల్లోకి వెళ్ళలేకపోయాం. దేశంలో ఏం జరుగుతుంది అనేది చాలా బలంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. చాలా సంఘాలు ఆల్రెడీ పని చేస్తూ ఉన్నాయి, కానీ ఇంకా ఇంటెన్సివ్గా నెక్స్ట్ 2 వీక్స్లో ఏం చేయాలి అనే దానికి ఈ సభ పెట్టుకుంటే ఒక బూస్ట్ కూడా వస్తుందనేది అనుకోవడం జరిగింది. సో అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళం కొంతమంది అయినా ఇంకా దృఢ నిశ్చయంతో ఈ 2 వారాల్లో ఏం చేయాలి అనే రకమైన ఒక కార్యాచరణతోటి వెళ్ళగలిగితే బాగుంటుంది అనేదే ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే
ఈ విషయాలు మనం మాట్లాడుకునేవి రాజ్యాంగానికి సంబంధించి కానీ సెక్యులరిజం సంబంధించి కానీ ఇవన్నీ మనందరికీ కూడా తెలిసిన విషయాలే చాలా మటుకు. కాబట్టి విషయాల గురించి అంత లోతుగా మనం వెళ్ళక్కర్లేదు. కానీ కార్యాచరణ ఎట్లా చేస్తామనే దాని గురించి అయితే మేమైతే భారత్ జోడో అభియాన్ తరఫున ఈ కరపత్రాలు వేశాము. రవి కూడా మన జుగ్గల్ బాన్స్వాడ ప్రాంతంలో ఉంటాడు, తను కూడా భారత్ జోడో అభియాన్ సభ్యులు. ఈ కరపత్రాలు అవన్నీ కూడా అందని వాళ్ళకి తను కూడా అందజేస్తాడు. అయితే మనము ఈ కరపత్రాలు విషయాలు కూడా చూసుకుంటే దాదాపు ఒక 4 ముఖ్యమైన అంశాలని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఒకటి, రాజ్యాంగానికి ఉన్న ప్రమాదము, ఎట్లయితే వీళ్ళు మతతత్వాన్ని తీసుకొస్తున్నారు, లౌకిక తత్వాన్ని తీసేస్తున్నారు, దాంట్లో భాగంగానే సోషల్ జస్టిస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్ల దగ్గర నుంచి కూడా వాళ్ళు మార్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఒక అంశం. రెండవది, రైతులకి, కార్మికులకి, చిన్న వ్యాపారాలకి కూడా వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేసింది. ఎందుకంటే కేవలం మనం రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితేనే అందరూ కన్విన్స్ కాకపోవచ్చు, కానీ వాస్తవానికి వాళ్ళ జీవితాల్లో ఎట్లాంటి మార్పులు వచ్చాయనేది చూస్తే ఎక్కడా కూడా రైతులకి న్యాయమైన ధరలు వచ్చే విధంగా వీళ్ళు ఏ చర్య కూడా తీసుకోలేదు. అట్లా రైతులకు న్యాయమైన ధరలు కావాలని అందరూ రోడ్డు ఎక్కితే వాళ్ళని ఒక 13 నెలల పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు అక్కడ ఢిల్లీని సరిహద్దుల్లో అక్కడ పెద్ద యాజిటేషన్ చేసినప్పుడు వాళ్ళు 13 నెలల పాటు అక్కడే కూర్చోబెట్టారు. కేవలం మళ్ళీ ఉత్తరప్రదేశ్, పంజాబ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కనీస మద్దతు కోసం యాజిటేషన్ చేస్తుంటే వాళ్ళు ఇవ్వమంటున్నారు. ఒకవైపు అయితే కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయాలు అంటే ఏది రైతులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం, ఏది శ్రామికులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం, ఏది వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం అనేది తీసుకున్నారు. మూడవ అంశము, ఈ వికసిత భారత్ అని చెప్పి ఏదైతే ముద్ర కొట్టేస్తున్నారు, అంటే డెవలప్మెంట్ అంటే ఒక వికాస్ పురుష్ అని చెప్పి మోడీని చూపించే ఇది, దాన్ని కూడా చాలా పంక్చర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. పెరుగుతున్న నిరుద్యోగము, ధరల పెరుగుదల, అదేవిధంగా ఆదాయాలు పెరగకపోవడము, ఇవన్నీ కూడా జిఎస్టీ భారం, ఇవన్నీ కూడా యాక్చువల్గా ప్రజలు చాలా బాధ పెడుతున్న అంశాలు. ఇప్పుడు ఎలక్షన్ సర్వేలలో ప్రజలను అడిగినప్పుడు మీకు ఏ అంశాలు యాక్చువల్గా ముఖ్యమైనప్పుడు వాళ్ళు ఈ అంశాలే చెప్తున్నారు. సో ఇది కూడా మనం యాక్చువల్గా నోటీస్ చేయాలి. మనము ఏదో రామ మందిరము ఇది హడావిడి క్రియేట్ చేశారు కాబట్టి హిందువులంతా అటువైపు ఓటేస్తారనే దీంట్లో మనం భయంతో మనం ఉండక్కర్లేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కూడా సాధారణ ప్రజల్ని అడిగినప్పుడు, ఇప్పుడు యోగేంద్ర యాదవ్ గారు వచ్చినప్పుడు కూడా కొంచెం షేర్ చేసుకుంటారు, వాళ్ళు అక్కడ టూర్ చేసినప్పుడు సాధారణ ప్రజలు ఏ అంశాల మీద మీరు ఓటైపోతున్నారంటే అక్కడ కూడా నిరుద్యోగము, ధరల పెరుగుదలే చెప్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఆవారగా పశువులు చాలా గ్రామాల్లో తిరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు పశువులకు సంబంధించిన ఒక ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు బంద్ చేసేయడము, గొడ్డు మాంసానికి వ్యతిరేకంగా చాలా కఠినమైన చట్టాలు తీసుకురావడంతో అక్కడ ముసలిగా అయిపోయిన ఆవులు అన్నీ కూడా జస్ట్ ఆవారంగా తిరుగుతున్నాయి. దానివల్ల యాక్చువల్గా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి సమస్యల గురించే మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఎవరు రామమందిరం గురించి మాట్లాడట్లేదు. కాబట్టి ఇది కూడా మనం ఒక ఎంకరేజ్మెంట్ తీసుకోవచ్చు. అంటే నార్త్ ఇండియాలో ఏదైతే బీజేపీ తప్పనిసరిగా వాళ్ళకి అక్కడ సపోర్ట్ ఉంటుంది కాబట్టి సౌత్ ఇండియాలో ఏమైనా కూడా వాళ్ళు అక్కడే గెలుచుకుంటారు అని ఒక ఫీలింగ్ ఇక్కడ కూడా మనకి తెలంగాణలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఉండొచ్చు. కానీ వాస్తవాలు అయితే అట్లా లేవు. రాజస్థాన్లో కూడా వాళ్ళు సీట్లు కోల్పోతున్నారు, ఢిల్లీలో కూడా సీట్లు కోల్పోతున్నారు, ఉత్తరప్రదేశ్లో కోల్పోతున్నారు, బీహార్లో కోల్పోతున్నారు, మధ్యప్రదేశ్లో కోల్పోతున్నారు, గుజరాత్లో కూడా వాళ్ళకు ఒక 2-3 సీట్లు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మహారాష్ట్ర, కర్ణాటక అయితే చెప్పకండి, సగానికి పైగా సీట్లు యాక్చువల్గా ఇండియా కూటమికే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ప్రజల మీద భరోసా ఉంచి వాళ్ళు సరైన విధంగా ఆలోచించగలుగుతారని విషయాలను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే విధంగా చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయము ప్రజల దగ్గరికి మనం తీసుకెళ్లాల్సింది ఎంత అవినీతిపరమైన ప్రభుత్వం అనేది. అంటే దేశాన్ని పూర్తిగా కొల్లగొట్టేసి కూడా ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టేయడము, దాని గురించి ఎలక్ట్రోల్ బాండ్స్ వివాదం మనం చూస్తూనే ఉన్నాము. దాంట్లో పూర్తిగా ఒక వసూలీ సర్కార్, అంటే ఒక మాఫియా ఎట్లయితే వసూళ్లు చేసి వాళ్ళ దందా నడిపిస్తారో అట్లాంటి దందా బీజేపీ పార్టీ చేస్తుంది. ఈ విషయాలన్నీ మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. సో ఆ ప్రయత్నం ఈ కరపత్రం చేస్తుంది. అయితే మనము ఇప్పుడున్న పరిస్థితులలో
సోషల్ మీడియా ద్వారా చాలా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారత్ జోడో అభియాన్ తరఫున ఒక సోషల్ మీడియా టీం కూడా పెట్టుకొని ప్రతిరోజు కూడా ఒక 2-3 వీడియోలు, కొన్ని పోస్టర్లు, కొన్ని కార్టూన్లు ఇట్లాంటివి చాలా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఒక నెలన్నర నుంచి కూడా నడుస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మనము మన ప్రాంతాల్లో కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం మనం చేయాలి. మేము కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఏదైతే ఫోకస్డ్గా ఇంటెన్సివ్గా పనిచేస్తున్నామో దాదాపు ప్రతి మండలంలో కూడా మన టీమ్స్ ఉండి అక్కడ ప్రతి గ్రామంలో ఉన్న వాట్సాప్ గ్రూప్లో, అంటే మన ఎయిమ్ ఎట్లా ఉండాలంటే ప్రతి బస్తీలో కానీ ప్రతి గ్రామంలో కానీ ప్రజలు ఎక్కడి నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, ప్రతి గ్రామంలో కూడా యాక్చువల్గా వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ దాంట్లో రకరకాల వీడియోలు ఇవి వస్తూ ఉంటాయి. సో అవి చూసి వాళ్ళు వార్తాపత్రికలు చదవడం కంటే అవి చూసి వాళ్ళు వాళ్ళ ఆలోచనలను మార్చుకుంటున్నారు. కాబట్టి ఆ గ్రామ స్థాయి వాట్సాప్ గ్రూప్లో మన మెసేజెస్ ఎట్లా వెళ్తాయి? ఇప్పుడు మనకి చాలా ప్రజా సంఘాలు ఉన్నాయి కాబట్టి మన కాంటాక్ట్స్ అన్ని ఒక దగ్గర ప్రూవ్ చేసి ఇంకా నెక్స్ట్ 2 వీక్స్లో వీలైనంత వరకు గ్రామ స్థాయి వరకు దీన్ని తీసుకెళ్ళగలమా అనే రకంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా క్యాంపెయిన్ చాలా బలంగా, అంటే మనం ఒక్కొక్కళ్ళ దగ్గర కూడా ఒక్కొక్కళ్ళం కనీసం ఒక 50 వాట్సాప్ గ్రూపుల్లో ఉంటాం కదా, కనీసం 20 వాట్సాప్ గ్రూపుల్లో ఉంటాం కదా. సో అంటే ఒక 1000 మంది నుంచి 5000 మంది దాకా మన ఫోన్లోనే మనం రీచ్ అవ్వగలిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 2 వారాల పాటు ఈ సమాచారం అంతా కూడా పంపిస్తే, అంటే ఇప్పుడు మేము ఒక 1 మినిట్ వీడియోలు ఒక సిరీస్గా ఒక 15 వీడియోలు చేశాం. మోడీ ప్రభుత్వం వాగ్దానం ఏం చేసింది, వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ ఎట్లా ఉంది, దాన్ని నిలుపుకున్నారా లేదా అనేది ఒక 15 వీడియోలు ఒక సిరీస్గా చేశాం. కేవలం 1 మినిట్ కానీ 55 సెకండ్స్ కానీ ఉంటాయి. ఇవి మనం అదే సిరీస్గా మనము ప్రతిరోజు పంపిస్తూ ఉంటే ఎంత ఫెయిల్యూర్ అయిపోయింది ఈ ప్రభుత్వం అనేది కూడా ప్రజల దగ్గరికి మనం తీసుకెళ్ళచ్చు. సో దీంట్లో కూడా మీరు అందరూ పాల్గొనాలని భారత్ జోడో అభియాన్ తరఫున కోరుతున్నాము. యాక్చువల్గా ఒక రిక్వెస్ట్ మీకు, ఇప్పుడే మీరందరూ కూడా ఈ సోషల్ మీడియా గ్రూప్స్లో జాయిన్ అవ్వమని కోరుతున్నాము. అంటే మనం ఈచ్ ఆఫ్ అస్ ఒక సోషల్ మీడియా వారియర్గా మనము అనుకోవాలి. అంతేకాదు ప్రతి బస్తీలో ప్రతి గ్రామంలో కూడా మనం ఒక సోషల్ మీడియా వారియర్ని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇది యుద్ధంగానే మనం చూడాలి. ఇది ఒక ఇన్ఫర్మేషన్ సంబంధించిన యుద్ధం. కాబట్టి మనకి తెలిసిన వాళ్ళు చాలా మందిని ఈ గ్రూప్లో మీరు జాయిన్ చేయగలిగితే, ఈ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా కేవలం దీంట్లో వచ్చిన వీడియోలు కానీ పోస్టర్లు కానీ మీరు చూడటమే కాకుండా అందరికీ మేము పంపిస్తాం. సో ఆ విధంగా అంటే మనమే ఒక మెసెంజర్, మనమే ఒక వారియర్, సోషల్ మీడియా వారియర్గా మనం అనుకోవాలి. సో అది నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది చాలా సింపుల్గా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక QR కోడ్ ఉంది. మీరు మీ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేస్తే వాట్సాప్లో పైన ఒక కెమెరా ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి దీన్ని స్కాన్ చేస్తే మీరందరూ ఆటోమేటిక్గా ఈ గ్రూప్లో జాయిన్ అయిపోతారు. ఇంకా చాలా మందిని, అంటే ఈ QR కోడ్ అనేది వాట్సాప్ గ్రూప్లో మళ్ళీ పోస్ట్ చేస్తాము. ఇంకా చాలా మందిని ఈ గ్రూప్లో జాయిన్ చేయడానికి మీరు ఇదే మెకానిజం వాడచ్చు. మనం ఎక్కడైనా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ బస్తీకి వెళ్ళినా కూడా మన ఫోన్లోని QR కోడ్ పెట్టుకొని మీరు స్కాన్ చేయండి, జాయిన్ అవ్వండి అంటే వాళ్ళకి సమాచారం మనం ఆటోమేటిక్గా పంపించేయగలుగుతాము. ఆ రకంగా మనం ఈ గ్రూప్లోనే ఒక 1000 మంది దాకా మెంబర్స్ చేయొచ్చు. ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ గ్రూప్లో ఒక 60 మంది మాత్రమే ఉన్నారు. మనం దీన్ని 1000 మంది దాకా కూడా చేయొచ్చు. కనీసం 500 మందిని చేస్తే ఆ 500 మంది మళ్ళీ వాళ్ళు కేవలం మెసేజ్ చూడటమే కాకుండా వాళ్ళు ఇంకొక 500 మందికి దాన్ని ట్రాన్స్మిట్ చేస్తే మనకి చాలా పెద్ద ఎత్తున ప్రచారం అనేది జరుగుతుంది. సో దీని మీద కూడా కొంచెము ఫోకస్ చేయొచ్చు అనేది నేను కోరుతున్నాను. మన మిత్రుడు రవి కూడా ఇది స్కాన్ చేసి ఎట్లా జాయిన్ అవ్వచ్చు అనేది చూపిస్తున్నాడు. సో అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. మీరు కూడా ఒకసారి ఓకే, అంటే మిగిలిన వాళ్ళు కూడా ఒకసారి చూపిస్తారు. మనందరం కూడా సామాజిక కార్యకర్తలు వేరు వేరు చోట్ల పనిచేస్తున్నాం. ఇందాకనే ఆర్మూర్ నుంచి మన మిత్రులతోటి మాట్లాడుతూ ఉన్నాము. అక్కడ స్థానికంగా యాక్చువల్గా
ఓటర్లు ఏమనుకుంటున్నారు, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఎట్లాగా ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, ఇటువంటి విషయాలను కూడా మనం పరిశీలించి అవసరమైతే మనము క్యాండిడేట్ దృష్టికి కానీ పార్టీలో ఉన్న ప్రజా సంఘాల దృష్టికి కానీ కూడా తీసుకుని వెళ్ళచ్చు. ఇప్పుడు ఆయన ఆర్మూర్ గురించి కొన్ని విషయాలు చెప్పగానే నేను కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు కూడా మన ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ఆయనే, సో ఆయనకి ఫోన్ చేసి కొంత మాట్లాడడం జరిగింది. ఆయన మీ దగ్గర నుంచి వచ్చే అంశాలు ఏమైనా ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురండి, ఏదో ఒక రకంగా దానికి ఎట్లా స్పందిస్తాం అనేది మేము కూడా లోకల్గా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ వచ్చే 2 వారాల్లో ఇది కూడా ఒక పని మనము చేయగలము. కొన్ని ప్రాంతాలలో ప్రజల పల్స్ ఎట్లా ఉంది, ఏ రకమైన చర్యలు కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటే ప్రజలకు ఇంకా ఒక రీఅష్యూరెన్స్, ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనేది కూడా మనము క్యాండిడేట్ కానీ పార్టీ కానీ కన్వే చేస్తే వాళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకోగలుగుతారు అనేది కూడా మనం వాళ్ళకి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు. ప్రస్తుతము భారత్ జోడో అభియాన్ తరఫున కొంత కోఆర్డినేషన్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలలో ఎట్లాగా విషయాలు వెళ్తున్నాయనే విషయము పార్టీ వాళ్ళకు కూడా న్యూట్రల్గా చాలాసార్లు అందదు. ఎందుకంటే పార్టీలో వాళ్ళు చెప్పేది వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఒక్కొక్కరికి కూడా వాళ్ళ అంటే వాళ్ళ స్వార్థం కానీ లేకపోతే వాళ్ళు ఒక వర్గానికి చెందిన వాళ్ళు అయినప్పుడు వాళ్ళ ఒక రకమైన ఫిల్టరింగ్ తోటి వాళ్ళు చెప్తారు, మాట్లాడతారు. జన విజ్ఞాన వేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు అందరికీ నమస్కారం. ఇది గడ్డు కాలంలో ఉన్నాం మనం. ఈ గడ్డు కాలాన్ని మంచిగా మార్చుకునే మనకి ఉన్నది. హలో, వినిపిస్తుందా? ఎందుకంటే దాదాపుగా ఒక సంవత్సర కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క ధోరణిలో క్లియర్ కట్గా అర్థమవుతాను. ఏంటి ఏదో రాబోతుంది, ఖచ్చితంగా ఏం చేస్తున్నారని అనిపిస్తుంది. ప్రథమంగా కాశ్మీర్లో దెబ్బకొట్టాడు, ఇంకా ఇంకా చేస్తాడు. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే మా మిత్రులకు మాట్లాడుతుంది విజయవాడకి అని అంటాడు. ఫోన్లో ఏంటంటే చెప్పాక ఎవరన్నా ట్యాప్ చేస్తే మనం విమానం వస్తుందని చెప్పారు. అంటే అంత భయంకరమైనటువంటి ఆందోళనలో జనాలు కొందరు ఉన్నారు. అంటే అర్థమైనటువంటి వాళ్ళకి భయమైనా ఉంటుంది. భయాన్ని పారదలడానికి మనమంతా ఏకమై ముందుకు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఇద్దరికి విజ్ఞాన గురించి కూడా కొన్ని అంశాలు మాట్లాడుతున్నప్పుడు మేము కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం కానీ అయినా కూడా అన్ని సాధించుకోగలిగాము. యునైటెడ్గా ఉంటేనే సాధించుకోగలుగుతాం. జనవిజ్ఞాన యొక్క సర్పత్వం తీసుకెళ్ళే లాస్ట్ టైం సంవత్సరం క్రితం దాన్ని బీజేపీ వాళ్ళంతా స్పీక్ చేసిన గందరగోళం ఏర్పడేశారు. చివరికి అధికారులు తీసుకురాలుతుంది. అట్లాంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటామండి. నేను దాదాపు 30 ఏళ్ళ నుంచి జనవిజ్ఞానం పనిచేస్తా ఉన్నాను. నేను ఎక్కువ తిరగలేకపోతున్నాను. నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కరు 100 మంది సమానంగా ఉండాలి, ఒక్కరు 100 మంది సమానంగా ఉండాలి. ఆ రకంగా సాగి కాబట్టి నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా అవసరమైన ఇన్ఫర్మేషన్ పత్రికల ద్వారా కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పోవాలండి. ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎవరి వాళ్ళు గమనిస్తుంది. జనరల్గా లాస్ట్ ఎలక్షన్స్ కూడా అంతమంది ఎలక్షన్స్లో కూడా నేను ఎలక్షన్ వాచ్ అనే కాన్సెప్ట్ తోటి అనేక కాలేజీలు తిరిగానండి. అనేక కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీ అందరికీ అప్పుడప్పుడే ఓట్లు వచ్చి వాళ్ళకి కొంతమంది రాలేదు కూడా. అయితే రాకపోతే ఏం చేయాలి, వచ్చిన ఓట్లు ఏం చేయాలి అనే మీద మాట్లాడుతూ వచ్చాను. అప్పటి రోజుల్లో ఇట్లా ఖచ్చితంగా ఎవరికి వేయొద్దు, ఎవరు వేయాలని చెప్పాలి. ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎవరికి వేయాలని చెప్పకపోయినా ఎవరికి వేయొద్దో చెప్పాలి, ఎవరు వేయొద్దో వేస్తే ప్రమాదంతో చెప్పాలి. ఆ రకమైన వాతావరణం ఉండదు. ప్రస్తుతానికి ఇద్దరు లోలైన పిల్లలు చాలామంది అడిగేవాళ్ళు సార్ మీరు ఓటేమంటారు, ఎవరికి వెళ్తారు, ఎవరు కూడా మా ఊరికి వచ్చి చూసింది లేదు, మా రోడ్డు చూసింది లేదు, మా ఊరికి చేసింది లేదని చెప్పింది.
దానికి జల్దీ అడగాలంటే ఎవరు వెళ్తారు ఎట్లా అడగాలి సంఘటిత శక్తి కావాలి సంఘటిత శక్తి ఏ విలేజ్ కాలేజీగా కానీ సంఘటిత శక్తి వాళ్ళకి మనం సెన్సైజ్ చేయాలి సెన్సైజ్ చేస్తే తద్వారా అవకాశం ఉంటుంది ఏదైనా సరే చాలా ప్రమాదమైన పరిస్థితి ముందుకొస్తున్నది మతోన్మాద రండం ముందుకొస్తున్నది మతోన్మాద రండం ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం ధన్యవాదాలు సార్. అనేక విషయాలు చెప్పారు. ఇప్పుడు ఖత్రి గారు భారత్ జోడో అభియాన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వారు మాట్లాడవస్తున్నారు. జాహిద్ ఖత్రి గారు. अस्सलाम वालेकुम, मेरा नाम जाहिद खादरी है, मैं हैदराबाद से आया हूँ। जैसे मेरे से पहले किरण ने कहा और अभी साहब ने कहा, मैं कोई पॉलिटिकल एक्टिविस्ट नहीं हूँ या कोई पॉलिटिकल पार्टी से जुड़ा हुआ नहीं हूँ, इसीलिए मेरा इंटरेस्ट ये पर्टिकुलर इलेक्शन में, क्योंकि मैं नॉन पॉलिटिकल हूँ। मैं समझता हूँ एक चीज़ जो हम एज आम लोग जो मिस कर रहे हैं वो ये है कि ये आज पॉलिटिक्स नहीं रह गया। आज जो इलेक्शन हम देख रहे हैं ये कोई कांग्रेस के बीच में, बीजेपी के बीच में, टीआरएस के बीच में, उन्हों बंदे की मैं बंदों की, तीन बंदरों का खेल, ये वो नहीं रह गया। आज जो देश में सरकार है वो आपकी और मेरी डेली जिंदगी को अज़ाब बना के रहे और उसकी वजह से जो देश में इफेक्ट हुआ वो हमारा इंटरेस्ट है। कोई कांग्रेस की गवर्नमेंट आई, जैसे किरण बोल रहे थे, जब राहुल गांधी की सबसे पहली यात्रा शुरू हो रही थी और उसका प्लानिंग स्टेज चल रहा था, तो हम सिविल सोसाइटी की तरफ से हमको बोले कि भाई आप लोग पार्टिसिपेट करिए, यात्रा को सपोर्ट करिए। तो हमारे बीच में आपस में काफ़ी बातचीत और डिस्कशन इंटरनल ये रहा कि हम सब सिविल सोसाइटी के एक्टिविस्ट हैं। जैसे किरण फार्मर्स मूवमेंट पे काम करते, मैं कोई और चीज़ पे काम करता हूँ, हम लोग सिविल सोसाइटी के एक्टिविस्ट हैं। कांग्रेस से या बीजेपी से या टीआरएस से किसी से कोई पॉलिटिकल इन्वॉल्वमेंट हमारा नहीं है, तो इसमें क्यों पार्टिसिपेट करना। एक काफ़ी 3 दिन दिल्ली में चर्चा करने के बाद, जिसमें 70-80 देश भर से एक्टिविस्ट आए थे, जहाँ पे आम जाके हमारी चुनी हुई सरकार से लड़ तो सके कि भाई रोडों का हाल देखो, लाइटा लगाते बोले थे मोहल्लों में पानी नहीं जा रहा, कम से कम ये बैठ के दो आपस में बराबरी की बात तो हो। ये ख़त्म कर दिए। आम लोगों के पास से देश के बारे में बोलने का हक छीन लिए। बोले तो मैं पाकिस्तानी, उन्हों खालिस्तानी, उन्हों फलाने बांग्लादेश से आए सो, अरे सो को इधर उधर भिजा दिए तो कौन रहते फिर यहाँ। डेमोक्रेसी होती क्या है? डेमोक्रेसी इज फॉर इट्स पीपल। एक नेशन किससे बनता है? वहाँ पे रहने वाले अलग अलग लोगों से एक देश बनता है। अगर हम, पर बेसिकली मैं ये मानता हूँ कि गलती हमारी है, हम डेमोक्रेसी में पार्टिसिपेट नहीं करने की वजह से आज पॉलिटिकल लीडर्स ऐसे हो गए कि भाई हम ही सब कुछ, अरे भाई 5 साल के बाद हम ही छोड़ दिए थे, हमारे छोड़ से बन के आए, अब हमारे कोई आँखा मापा नहीं। यू आर अ रिप्रेजेंटेटिव ऑफ द पीपल। आई थिंक दिस नीड्स टू बी ब्रॉट बैक, और इसको वापस लाने का तरीका यही है कि हम डेमोक्रेसी में। శ్రీ యోగేంద్ర యాదవ్ గారు దయచేసి వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ గారు వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సారీ సార్. नो प्रॉब्लम जी, आप लोग हैबत मत खाइए। मैं देख लिया योगेंद्र साहब आ गए और आप उनको सुनना चाह रहे हैं, तो मैं 2 मिनट में कंप्लीट कर लूँगा। तो मैं ये देश की रूह और किसी भी रूह को जिंदा रखना पड़ता, वो अपने आप से नहीं चलती।
वो एक बच्चे की तरह होती है जिसको उसके वालिदैन खिलाते हैं, पिलाते हैं, बड़ा करते हैं, स्कूल भेजते हैं, रोज उसकी तरबियत करते हैं. दैट इज डेमोक्रेसी. It is not some constitutional or academic theory that that's once granted to you और वो चलते रहती है अपने आप. नहीं, इसको हमें सींचना पड़ता है. तो मेरे आपसे एक ही अपील है कि इस इलेक्शन को आप पॉलिटिक्स के नज़रिए से ना देखिए. इस इलेक्शन को रिक्लेमिंग द रिपब्लिक की नज़र से देखिए कि ये हमारा देश है जिसमें हमारी आवाज़ होनी चाहिए, हमारी हिस्सेदारी होनी चाहिए. इसीलिए हम वोट डाल रहे हैं. और इस देश के जो प्रॉब्लम्स हैं, जैसे किरण आपसे अभी कह रहे थे कि देश में क्या हो रहा है, क्या चल रहा है और हम किस तरफ बढ़ रहे हैं, ये जहाँ पे दो रास्ते हैं, अगर हम एक बार चढ़ गए तो उसके बाद यू टर्न बहुत दूर है. चढ़ने के बाद अगर हम डिसाइड करें अरे हाईवे पे आ गए, नहीं पलटा के उधर जाना था, बहुत लंबा जाना है उसके बाद पलटाने के रास्ते. तो ये बात हमको सोचने की ज़रूरत है. बात बीजेपी की, कांग्रेस की, टीआरएस की नहीं है, बात आपकी और मेरी. भाई जिंदगी पे हमारे इफेक्ट पड़ रहा है. कल चंद्रशेखर राव साहब थे, आज रेवंत रेड्डी है, परसों कोई और बनते. इट मेक्स नो डिफरेंस, बट द डिफरेंस इज बीइंग मेड टू योर एंड माई लाइफ. इसीलिए हमको इसमें पार्टिसिपेट करने की ज़रूरत है. तो वोटिंग को लेकर के जो अवेयरनेस हमें लोगों में फैलानी है वो पॉलिटिकल पार्टीज नहीं कर सकते, वो सिर्फ आप और मैं कर सकते. बिकॉज आप चार लोगों में, आपके दोस्तों में, आपके घरों में बोलेंगे, आपके इलाके में बोलेंगे, आपकी गली में बोलेंगे, तभी लोग सुनेंगे. आप आज किसी भी पॉलिटिशियन का एग्जाम्पल ले लीजिए, अगर वो आपकी गली में या बस्ती में आए और आके बोले देखो भाई हम अपना सब आना, देखो हमारे को वोट डालना, कोई सुनते? आज पब्लिक का एटीट्यूड सर भाई चाल చెప్పిన वो तरवा जुद्दम. लेकिन आप जाके बोले तो उन्होंने बोलते भाई फलाने प्रभाकर साहब आए, उन्होंने बोल रहे थे आपके डालना ज़रूरी है. ये बात होना ज़रूरी है. इसको थोड़ा सा याद रखिए. लेट्स नॉट गेट कंफ्यूज्ड विद द पॉलिटिक्स ऑफ इट. बात बहुत सिंपल है. देश के हालात ख़राब है और देश के लिए हम ही खड़े हैं. जज़ाकल्लाह खैर. ధన్యవాదాలు సార్. మూగ ప్రభాకర్ గారు ఒక నిమిషం. ఇప్పుడు సార్ వచ్చారు, ఇక టైం లేదు, దయచేసి అర్థం చేసుకోండి. నా పేరు మూగ ప్రభాకర్. నేను ఆరుమూరు ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నా. అయితే మనం ఏదైతే రాజ్యాంగం వాస్తవంగా నాశనమవుతున్నది, ప్రజాస్వామ్యం నాశనమవుతున్నదని మన అందరికీ తెలుసు. కానీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగాన్ని నాశనం చేస్తూ భారతీయుల, బీసీల, తర్వాత ఓసీల మనసులను ఎట్లా గెలుస్తున్నది అనేది నేను ఒకసారి చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఈరోజు ఎస్సీ మైనారిటీలైనా, ముసల్మాన్ మైనారిటీలైనా, కన్వర్టెడ్ క్రిస్టియన్ మైనారిటీలైనా ఈరోజు కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఓటేస్తారు. కానీ బీసీల పరిస్థితి, భారతదేశంలో ఉన్న అధిక జనాభా బీసీల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళ దగ్గర మనం ఎట్లా వాళ్ళ నోట్లను మనము ఏం చేయాలా? ఇది ఒకటి నాకు ఒక సమస్యగా ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యం అన్నా, రాజ్యాంగం అన్నా, సెక్యులర్ పదాలన్నా ఇది ఒక సామాజిక అంశం. కానీ దేవుడు అనేది వ్యక్తిగత విషయం. ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉన్నదో, బీజేపీ ఉన్నదో, వాళ్ళు ఒక సామాజికాన్ని ఒక దేవునితో ముడిపెట్టి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మనకు ప్రచారంలో ముందు ఉన్నారు. సోషల్ మీడియా కొద్ది మట్టుకు మనకు పనిచేస్తవచ్చు, కానీ వాళ్ళు చేసేది ఎట్లా ఉన్నది అంటే దేవుని మిల్టగా పెట్టి చేస్తున్నారు. కాబట్టి ఈరోజు బీసీలో అత్యధికంగా అట్రాక్ట్ అవుతున్నారు. వీళ్ళ నుంచి మనము ఏ రూపకంగా ఓటు లాక్కోవాలనేది నేను పెద్దలకు చెప్తా ఉన్నా. వాళ్ళు ఏదైనా సజెషన్లు ఇస్తే మేము కూడా ఆచరిస్తామని ఇచ్చిన అవకాశాన్ని. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఒకటి జర్మనీలో జరిగినటువంటి విషయం అది వస్తుంది. ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో దయచేసి అర్థం చేసుకోండి. టైం కూడా ప్రొఫెసర్ సుకుమార్ గారు ఢిల్లీ యూనివర్సిటీ వారు వచ్చున్నారు. వారిని దయచేసి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రొఫెసర్ సుకుమార్ గారు వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
ఇప్పుడు మన ముఖ్య అతిథి గారైనటువంటి యోగేంద్ర యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత వారిని ఏదైనా ప్రశ్న అడగాలనుకున్నా కూడా మీరు రాతపూర్వకంగా తెలియజేస్తే వారు అన్ని విషయాలు మీకు విశదీకరిస్తారు. ప్రొఫెసర్, ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ టు అడ్రస్ దిస్ గ్యాదరింగ్. इस सभा के सभापति जी, मंच पे मौजूद तमाम हजरात और मेरे तमाम दोस्तों, सबसे पहले तो तहे दिल से माफ़ी चाहता हूँ कि इतना देरी से मैं यहाँ पहुँचा। ये मेरा स्टाइल नहीं है, ये मेरी आदत नहीं है, और एक ख़ास वजह थी जिससे मैं बहुत लेट पहुँच रहा, और मैं शुरुआत उसी से करना चाहता हूँ। हमारी हिंदुस्तान की नेवी के चीफ, जिसको एडमिरल बोला जाता है, वो होते थे एडमिरल रामदास, जो हैदराबाद में रहा करते थे। 90 साल की उम्र में उनका 6 हफ्ता पहले इंतकाल हुआ था। मैं उनके घर गया था। ललिता रामदास जी जो उनकी वाइफ थी, और ललिता जी खुद हिंदुस्तान के जो पहले नेवी चीफ बने थे, उनकी बेटी, तो वो खुद भी नेवी चीफ की बेटी है और उनके हस्बैंड भी नेवी चीफ रहे। उनके इंतकाल के बाद मिलने गया था, सिर्फ इसलिए नहीं कि मैं उन्हें जानता था, सिर्फ इसलिए नहीं कि उनकी बहुत बेइंतहा मोहब्बत रही हम जैसे लोगों के साथ, बल्कि इसलिए कि उनका एक पैगाम अपने हस्बैंड की मौत के बाद उन्होंने सिर्फ एक पैगाम दिया। पैगाम ये नहीं कि मेरा क्या होगा, पैगाम ये नहीं कि मेरे हस्बैंड को याद कीजिए, पैगाम ये कि ये हिंदुस्तान है, इसकी रूह को बचा लीजिए। उन्होंने वीडियो पे बना के भेजा है वो पैगाम, मैं आपसे शेयर करूंगा, जितने उनमें रामदास जी की फ़ोटो लगी हुई है। और उन्होंने कहा कि जाने से पहले मेरे हस्बैंड ने बार बार ये कहा था कि ये जो इस मुल्क में हो रहा है, ये वो मुल्क नहीं है जिसमें मैं पैदा हुआ था, और ये वो मुल्क नहीं है जिसके लिए मैं अपनी जान को हथेली पे लेके वहाँ पे खड़ा हुआ था। उस मुल्क को बचाना तुम लोगों की जिम्मेवारी है। मैं तो जा रहा हूँ, 90 साल के हो गए थे, उन्हें पता था वो जा रहे हैं, पिछले 2-3 महीने से हो गया था। दोनों रिटायर होने के बाद आर्मी के लोग अक्सर बहुत अच्छी ज़िंदगी जीते हैं, गोल्फ खेलने जाते हैं, शाम को पार्टी करते हैं, लेकिन रामदास जी ने नहीं किया। रिटायरमेंट के बाद, और ललिता जी ने, वो उनकी सिर्फ वाइफ नहीं थी, जब दिल्ली में 1984 में दंगे हो रहे थे, और जब वो उनके हस्बैंड वाइस एडमिरल थे, तब ललिता रामदास ने सड़क पे खड़े होके कहा कि हम अपने सिख भाइयों के साथ खड़े हैं, हम ये नहीं होने देंगे। ये वो शख्स थे। उन लोगों ने ये पैगाम दिया, और मैं चाहता हूँ, तो मैं उनको सिर्फ उनसे आशीर्वाद देने गया था, उनसे इंस्पिरेशन लेने गया था, और उनका पैगाम हम लोगों तक पहुँचा सके। उन्होंने जाते जाते यही कहा कि बेटा, वो रामदास जी आखिरी घड़ी तक कहते थे, वो कहते थे अगर मेरे नाम की कोई भी करेंसी बची है, कि मैं नेवी चीफ था इस लिहाज से लोग मुझे जान लेंगे, तो कहते थे अगर मेरी थोड़ी सी भी करेंसी बची है तो उसका इस्तेमाल कर लेना, ये देश बचाने के लिए करना इसका इस्तेमाल। ऐसे लोग हैं इस मुल्क, और आज हम यहाँ आए हैं किसी पार्टी के लिए नहीं आए। मैं आपको ईमानदारी से बताऊं,
पब्लिक लाइफ में मेरी शुरुआत कांग्रेस पार्टी की मुखालिफत करके हुई है। मैंने तो अपनी जिंदगी में डेमोक्रेसी को पहली बार देखा 1977 जब हिंदुस्तान में डिक्टेटरशिप थी। वो डिक्टेटरशिप खत्म हुई और सड़क में 13-14 साल का बच्चा था। जिस दिन खबर आई इलेक्शन के रिजल्ट और ये कि इंदिरा गांधी और संजय गांधी खुद हार रहे हैं, मुझे याद है शाम को जो सड़क पे जलवा था वो देखा, हुजूम और लोगों में बिजली कौंध गई। मुझे लगा अच्छा ये होती है डेमोक्रेसी, किसी बड़े से बड़े को कान पकड़ के आप नीचे उतार सकते। तो मैंने तो ये देखा था 80 के जमाने में जब दिल्ली में दंगे हुए, जब मेरठ में कांड हुआ, तो हम सब लोग तो उसकी मुखालिफत करते हुए खड़े हुए। सत्ता के खिलाफ, हुकूमत के खिलाफ खड़े होना हमारे मिजाज में था और हुकूमत का मतलब कांग्रेस हुआ करता था तो कांग्रेस के खिलाफ खड़े होते। तो आज अगर मैं आपके सामने खड़ा हूं तो कांग्रेस को डिफेंड करने के लिए नहीं खड़ा, किसी एक पार्टी के लिए हम नहीं खड़े। हम एक बहुत बड़े मकसद से आ, वो मकसद जो एडमिरल रामदास ने जाने से पहले कहा। आज इस देश में मुझे सिर्फ 2 पार्टियां नजर आती, मुझे किसी पार्टी का नाम नजर नहीं आता, मुझे किसी का झंडा नजर नहीं आता। देखिए, अगर मेरे घर में आग लगी हो तो मुझे 2 तरह के लोग नजर आएंगे और कोई नजर नहीं आएगा। एक वो जो पेट्रोल की बोतल लेके घूम रहा और एक वो जो पानी की बाल्टी लेके आ रहा। बस 2 ही पार्टियां मुझे दिखी। और उस वक्त जो पानी की बाल्टी ला रहा है उसकी बाल्टी लाल रंग की है, पीले रंग की है, नीले रंग की है, कोई फर्क नहीं पड़ता इन चीजों का। जो पानी लेके आ रहा है मैं उसको गले लगाऊंगा, कहूंगा तू मेरा भाई है, आजा। तेरे से 6 महीने से रंजिश चल रही है, 20 साल से तुम्हारी मेरी बातचीत नहीं हुई है, कोई फर्क नहीं पड़ता। आज तू पानी लेके आया है, जब मेरे घर में आग लगी है मैं तुझे गले लगाऊंगा। झंडा नहीं दिखाई देता, मुझे सिर्फ 2 पार्टियां दिखाई देती हैं। वो जो इस देश की जड़ काटने में लगे हैं, वो 2 इस देश की बुनियाद को हिलाने में लगे हैं, और वो जो किसी भी वजह से उसको बचाने में लगे। और आज मैं बचाने वालों के साथ हूं। और अगर आज मैं ये नहीं कह सकता तो मुझे कोई हक नहीं है कि मैं अपने आप को इस देश का मालिक कहूं, अपने आप को इस देश का नागरिक कहूं। अगर आज मैं छोटी छोटी चीजों में उलझ जाऊं, लेकिन 5 साल पहले इसने ये कहा था, लेकिन इनका आदमी ऐसा है, लेकिन मेरी नाली और बिजली तो बात नहीं आई। अरे नाली बिजली आ जाएगी, जिंदा रहेंगे तो सब हो जाएगा, सड़क भी बन जाएगी, बिजली भी आ जाएगी, पानी भी आ जाएगा। नहीं आया तो इनका कान पकड़ लेंगे, लेकिन पहले जमीन बची रहे जिस जमीन पे हम खड़े, और आज उस जमीन को छीना जा रहा है। आज मेरे देश का संविधान, बाबा साहब का संविधान खत्म करने की साजिश बन चुकी है। इनके तमाम लोग लिख के बोल चुके हैं कि नया कॉन्स्टिट्यूशन बनाएंगे। बीच बीच में इनके छोटे मोटे नेता बोल भी देते हैं इस बात को, मुंह से निकल जाती है बात, जो अंदर की बात होती है कभी कभी तो बाहर आ ही जाती है। और इन्होंने ये भी तैयारी कर रखी है कि अगर राज्यसभा में 2/3 मेजॉरिटी नहीं होगी तब भी बदलेंगे। और वो कैसे, वो आपने देख लिया होगा, 40-50 एमपी को सस्पेंड कर देंगे 1 हफ्ते के लिए, कोई बहाना बना के, और उसी हफ्ते में कॉन्स्टिट्यूशन अमेंडमेंट होता है और उसको अमेंडमेंट कहेंगे। जैसे इंदिरा गांधी ने इमरजेंसी के दौरान 42nd अमेंडमेंट लेके आई थी, जिनके मेरे तरह थोड़े थोड़े सफेद बाल हैं उन्हें याद होगा। कहा था अमेंडमेंट, दरअसल कॉन्स्टिट्यूशन की पूरी रूह निकाल दी थी। यही खेल होने जा रहा है। तो आज उस कॉन्स्टिट्यूशन को खत्म, आज इस मुल्क का प्राइम मिनिस्टर स्टेज पे खड़े होके हजारों लोगों के सामने और करोड़ों टेलीविजन देखने वालों के सामने अपने ही मुल्क के 20 करोड़ लोगों को घुसपैठिया कह रहा है।
और किस चीज का इंतजार है और किस खतरे को अब हम ढूंढ रहे हैं। वो खतरा आ चुका है, वो दरवाजे पे नॉक नहीं कर रहा, वो कमरे के अंदर घुस आया है। अब हम किसका इंतजार कर रहे हैं? आज हम सबका फर्ज बनता है, हर हिंदुस्तानी का, जिसको इस देश की बुनियाद में जिसकी आस्था है, जिसको संविधान से लगाव है, जिसको इंसानियत से लगाव है, उन सब का फर्ज बनता है कि खड़े होके इसको रोकें। कल मैं उस्मानिया यूनिवर्सिटी में था, बच्चों से ये बात कर रहा था, तो उनमें से किसी ने पूछा कि हिंदू मुस्लिम यूनिटी को कैसे प्रमोट कर सकते हैं। मैंने कहा भाई, अगर किसी और वक्त आप ये सवाल पूछते तो मैं कहता हिंदू मुस्लिम को जाके बताओ कि हम भाई भाई हैं, हम सबका एक ही खून है, ये सब चीजें करो। लेकिन आज इन मीठी बातों से काम नहीं चलेगा। अगर मेरे घर में कोई आग लगा रहा है तो मैं उसे ये नहीं कहूंगा देखिए ना आग लगाना बहुत बुरी बात होती है, ऐसा मत कीजिए ना, ये नहीं करूंगा। मैं जाके उसका हाथ पकड़ूंगा। आज इनका हाथ पकड़ना होगा, नहीं तो मेरे मुल्क में आग नहीं लगा सकते। चुनाव लड़ना लड़ो, 10 साल राज किया है, आओ जनता को बताओ मैंने 10 साल में ये काम किए हैं, अगले 5 साल में ये और करूंगा। बताओ, तुम्हारा पूरा हक है, जनता यकीन करती है, दोबारा बनो, तिबारा बनो, 4 बार बनो। लेकिन 10 साल राज करने के बाद मंदिर में वोट मांगते, बेरोजगारी के सवाल का जवाब देने की बजाय बुलडोजर की बात करते, जवान और किसान की बजाय हिंदू और मुसलमान का खेल खेलते। ये नहीं चलेगा, ये तरीका नहीं। जवाब दो, तुमने 10 साल राज किया, जवाब दो, अच्छे जवाब होंगे, जनता तुम्हें लेके आएगी, हक बनता है तुम्हारा। ये नहीं चलेगा। हम आज इसलिए, और एक आपको और बात बता, आज से 2 महीना पहले और खास तौर पे जनवरी के महीने के आखिर तक एक ऐसा माहौल इस देश में बना दिया गया था कि सबको लग रहा था, हम में से कुछ साथियों को भी लगता होगा कि भाई अब तो खेल खत्म हो गया, अब तो क्या बचा है। हम लोगों को भी मायूसी होती थी बीच बीच में। लेकिन पिछले 10 दिन से मैं घूम रहा हूं साहब। मैं राजस्थान गया, हरियाणा गया, उत्तर प्रदेश गया, 5 दिन उत्तर प्रदेश में घूमा। और ऐसे नहीं जैसे यहाँ पे आया हूँ, नहीं, निजामाबाद ये तो यहाँ पे आया तो अपने दोस्तों में बात कर रहा हूँ, बिल्कुल चुपचाप से बिना किसी को बताए आम लोगों के बीच में 8 दिन घूमा। एक बात आपको पहली बात गारंटी से बताता हूँ, राजस्थान में जहां बीजेपी को 2014 में 25 में से 25 सीट आई थी, 2019 में 24 जमा 1 25 फिर आई थी, वहां इस बार सवाल ही नहीं होता है कि बीजेपी वहां पे स्वीप कर जाए। कम से कम 8-10 सीट पे बीजेपी हार गई। और ये मैं कहने के लिए नहीं कहता, एक जमाने में मैं धंधा किया करता था, ये मेरा काम हुआ करता था देखना इन चीज़ों को। और आज भी अगर उटपटांग चीज़ बोलूँगा तो ये वीडियो रिकॉर्ड कर रहे हैं, 1 महीने बाद दिखा देंगे कि भैया आदमी ये बोल रहा था। इसलिए जिम्मेवारी के एहसास से बोल रहा हूँ। आप लिख लीजिए, राजस्थान में बीजेपी स्वीप नहीं कर रही है। और मुझे आपको यकीन ना हो, राजस्थान में अपने किसी साथी दोस्त को फ़ोन करके पूछ लीजिए कि भैया ये जो पूरा इलाका है, गंगानगर, चूरू, सीकर, झुंझुनू, अलवर, जयपुर, टोंक, माधोपुर, भरतपुर, इन पूरे में से कितनी सीट में बीजेपी जीत रही है, आप किसी से भी पूछ लीजिए। पहली बात। दूसरा, मेरा अपना स्टेट हरियाणा, हरियाणा के किसान ने, हरियाणा का किसान इनके कैंडिडेट को गांव में नहीं घुसने दे रहा है। गांव में घुसने से लोग रोक रहे हैं, बाहर जाओ, गांव में नहीं आना। तुम किसान आंदोलन में जब हमारा संकट था तब तुम हमारा मजाक उड़ा रहे थे, तब तुम मुझे आतंकवादी बता रहे थे, मुझे खालिस्तानी बता रहे थे। तो जाओ
अब जाओ तुम उसी में जाओ जो तुम कर रहे हो। ये भिवानी से खबर है, ये सिरसा से खबर है, ये हिसार से खबर है। कितना सीट बनेगा मैं नहीं जानता, लेकिन कम से कम आधी सीट के ऊपर बीजेपी की हालत हरियाणा। लेकिन सबसे बड़ी बात उत्तर प्रदेश, पिछले 2 महीने से आपको और मुझे बताया जा रहा है कि कोई नहीं, 1-2 सीट राजस्थान में चली जाएंगी बीजेपी की, 2-1 मध्य प्रदेश से चली जाएंगी, कहीं एक आधी छत्तीसगढ़ या झारखंड से निकल जाएगी। उस सब की कमी बेशी हम उत्तर प्रदेश में पूरी कर लेंगे, ये बीजेपी वाले बता रहे हैं। पिछली बार थी 62 + 2 64 उनके पास थी, और टीवी ये कह रहा है कि अब तो 70-74 होने वाला है। मैं आपको गारंटी से बोल रहा हूं, यहां टीवी कैमरा रिकॉर्ड कर रहे हैं, 70-74 छोड़ दीजिए, ये 62 इनकी सीटें कम हो रही हैं 62 से, 50 मुझे तो दिखाई नहीं दे रही। मैं घूम रहा था, एक साधारण आदमी ने, अनपढ़ आदमी ने सिखाया। देखिए हम इस बोलते रहते हैं, लेकिन अनपढ़ लोग, मैं बार बार कहता हूं, अनपढ़ आदमी बेवकूफ नहीं होता। पढ़ाई लिखाई का मौका नहीं मिला उसको जिंदगी में, लेकिन वो बेवकूफ नहीं। एक अनपढ़ आदमी ने मेरे को गांव में बोला, वहां सरपंच को प्रधान बोलते हैं, पता नहीं अपने यहाँ क्या बोलते हैं, सरपंच को। तो उसने कहा कि किसी को पहली टर्म में, वो पंचवर्षीय बोलते हैं उत्तर प्रदेश में, कि किसी को पहली टर्म में हम सरपंच बनाते हैं तो वो डरा हुआ होता है, वो काम करता है। दूसरी बार उसी आदमी को सरपंच बना दें तो वो चालाक हो जाता है, वो पैसा बनाना शुरू कर देता है, हमें गोली देना शुरू कर देता है। और अगर कहीं उसी को तीसरी बार बना दें तब तो हमारे सर पे बैठ के गुंडागर्दी करता है। ये बात लोगों को समझ आनी शुरू हो गई, ये फर्क है। और जितना टीवी पे दिखा ले, देखिए टीवी पे आप जनता को ये बेवकूफ बना सकते हो कि मोदी जी ने दुनिया में हिंदुस्तान का जलवा कर दिया। अब बेचारा घर में बैठा कहां चेक करने जाए, अभी क्या ही होगा वो मान लेता। टीवी पे आप ये जनता को बेवकूफ बना सकते हो कि हमने चीन की फौज को मार दिया। अब वो बेचारा कहां सैटेलाइट के मैप देखेगा कि चीन हमारे अंदर आके बैठा हुआ है। एक औसत इंसान को पता नहीं लगती ये चीज, लेकिन आप उसको ये गोली नहीं दे सकते कि तुम्हारे बच्चे को रोजगार मिल गया है, वो उसे पता है। किसी औरत को आप ये नहीं कह सकते कि तेरी दाल सस्ती हो गई है, तेल घर में सस्ता हो गया है, ये किसी को नहीं कह सकते। ये कहेंगे तो वो आपका गिरेबान पकड़ लेंगे। और ये बात लोग कह रहे हैं, महंगाई, बेरोजगारी और उत्तर प्रदेश में छुट्टा जाना, हर इंसान त्रस्त है कि भैया कर लिया, बहुत बार कर लिया। तो फिर मैं आपको गारंटी से बोलता हूं, यूपी में बाकी की कमी पेशी पूरी नहीं होगी, यूपी से कमी होगी जिसकी कहीं ये भरपाई नहीं कर सकती। माहौल बदल रहा, हर दिन बदल रहा। मैं 3 हफ्ते पहले पश्चिमी उत्तर प्रदेश गया था, मेरठ से सहारनपुर, और अभी 1 हफ्ता पहले लखनऊ से बनारस गया। इन 3 हफ्ते में फर्क आ गया है। राजस्थान में मेरे साथी बोल रहे हैं कि पहले और दूसरे फेज में फर्क आ गया है। कर्नाटका की तो खबर आपको आती हो। जब मैंने 20 दिन पहले अपने दोस्तों से पूछा, उन्होंने कहा कि पहले फेज में तो अब देखिए जेडीएस और कांग्रेस का अलायंस हो गया है, अब तो समझिए 2 या 3 सीट पे गुंजाइश है पहले फेज। लेकिन जिस दिन पोलिंग हुई तब मैंने फोन किया, वो कहते नहीं 8 सीट के ऊपर तो आगे चल रहे हैं। 3 हफ्ते में फर्क हुआ। और खबर ये है कि सेकंड फेज के अंदर तो अब बीजेपी ढूंढ रही है कि कौन सी सीट पे गुंजाइश उनके पास है। तेजी से माहौल बदल रहा, और ऐसे में तेलंगाना में हमारी खास ड्यूटी बन रही है, क्योंकि तेलंगाना एक स्टेट है। बीजेपी वालों से कहो कि भैया तुम्हारी सीटें जो कम होंगी कहां पूरी करोगे, तो वो तेलंगाना का नाम भी लेते हैं। उनकी जो स्ट्रेटजी है ओवरऑल, उसमें ये है
कि यहाँ हिंदू मुसलमान करने की गुंजाइश है, तो यहाँ पे इसको हम 4 से 10 करेंगे, बोलते हैं वो ऐसे। अब ये आप सबकी जिम्मेवारी है, हमारी जिम्मेवारी है कि इनको 2 के नुकसान में ही भेजें, नफे में नहीं भेजना है इनको तेलंगाना। और यूं भी तेलंगाना में आपने एक डिक्टेटरशिप को तो खत्म कर दिया। ये जो बीआरएस की तानाशाही चलती थी, मैं आता था, देखता था, कहीं पे प्रोटेस्ट नहीं कर सकते, कुछ नहीं कर सकते, जो बोले उसको जेल में, ये सब करते थे। तो एक तानाशाही आपने खत्म कर दी, अब दूसरी ऊपर वाली तानाशाही को भी खत्म करना आपकी जिम्मेवारी है। ये जो तानाशाही शब्द है, ये आज से 6 महीना पहले चल नहीं रहा था, लेकिन अब चल रहा है गांव में। अब लोगों को जाके बताते हैं। किसी ने, टीवी वाले ने मेरे से पूछा, जी कि इस मैच, आप बताते थे मैच का स्कोर क्या होगा, इस मैच का स्कोर क्या होगा। मैंने कहा कि भाई जिसको तुम मैच कह रहे हो, ये मैच शुरू होने से पहले इसके 2 रेफरी बदल गए, 2 अंपायर बदल दिए मैच शुरू होने से 2 घंटा पहले। चुनाव की डिक्लेरेशन से 1 हफ्ता पहले इलेक्शन कमिश्नर ने रिजाइन कर दिया। आज तक कोई खबर नहीं है क्यों रिजाइन किया। कॉन्स्टिट्यूशनल ऑफिस था, पूरा प्रोटेक्शन था, वो बंदा चीफ इलेक्शन कमिश्नर बनने वाला था अगले साल। ऐसी पोस्ट कोई जल्दी से छोड़ता नहीं, चुपचाप से चला गया। और हिंदुस्तान के मीडिया का भी देखिए, एक रिपोर्ट नहीं है कि वो आदमी शख्स गया कहाँ, क्यों गया, क्या हुआ, कहीं कोई रिपोर्ट नहीं। सुना है कभी मैच से 2 घंटा पहले 2 अंपायर बदल दिए, और नए अंपायर किसने चुने? जो खेलने वाली टीम का कैप्टन है, उसने अंपायरों का चुनाव किया। मैच शुरू होने से पहले रूल्स बदल रहे हैं। ये नियम लेके आए थे कि पीआईबी ये तय करेगी कि फेक न्यूज क्या है, यानी कि सरकार का जो महकमा है, प्रेस एंड इंफॉर्मेशन ब्यूरो, जिसका काम आजकल फेक न्यूज चलाना है, इस सरकार के बारे में रोज झूठी खबरें चलाते रहते हैं, वो बताएंगे कि आप जो बोलेंगे वो सही है कि नहीं। दिस इज सेंसरशिप। व्हाट एल्स इज सेंसरशिप? यही तो सेंसरशिप है। वो तो सुप्रीम कोर्ट ने उस पर स्टे लगा दिया है, वो रूल अभी भी खारिज नहीं हुआ है, सिर्फ स्टे लगा है अभी उसमें। तीसरा, मैच के बीच में आपने सामने वाली टीम का पानी और रसद बंद कर दिया, कांग्रेस का अकाउंट फ्रीज कर दिया, कम्युनिस्ट पार्टी का अकाउंट फ्रीज कर दिया, 30 साल पुराने इनकम टैक्स के केस खोल दिए। कभी सुना है ऐसी चीज? तो आपने सामने वाली टीम का राशन पानी रोक दिया, और उससे भी बात नहीं बनी तो सामने वाली टीम के 2 बैट्समैन निकाल के आपने बाहर निकाल दिए मैच से, कि नहीं ये ज्यादा छक्के मारता है, चलो इसको निकालो, एक सोरेन को निकालो और एक केजरीवाल को निकालो, मैच के बीच में बाहर निकालो। मैंने कहा भैया अब आप मेरे से पूछ रहे हो कि इस मैच का रिजल्ट बताओ, ये कोई मैच हो रहा है क्या इसमें? भाई मैंने 1977 का इलेक्शन भी देखा है, आपने देखा होगा, 1977 इमरजेंसी में डिक्टेटरशिप थी, लेकिन जब इलेक्शन हुआ जनवरी 1977 से लेके मार्च 1977 के बीच इलेक्शन ईमानदारी से हुआ था। इंदिरा गांधी को कहीं गलतफहमी थी कि जीत जाऊंगी, लेकिन इलेक्शन ईमानदारी से हुआ। यहां इलेक्शन के बीच में कर रहे हैं ये सब काम, और इलेक्शन कमीशन देखता जा रहा है। ये खबर लोगों तक पहुंचानी है, लोग समझ रहे हैं, ये बात लोग समझ रहे हैं कि भाई कल तक ये जो ईडी है, जो इनका इलेक्शन डिपार्टमेंट है बीजेपी का, ये क्या खेल कर रहा है। वॉशिंग मशीन को लोग अब समझ रहे हैं गांव में। ये खबर लेके जाए हिंदुस्तान के लोगों में। मैं जब घूमा उत्तर प्रदेश में तो मुझे एक तसल्ली हुई कि हिंदुस्तान का औसत नागरिक, ठीक है, पूरा जानता नहीं है, कभी कभी झूठ मान लेता है, कभी कभी छोटे लालच में भी आ जाता है, लेकिन जिस दिन उसको लगे
कि उसकी डेमोक्रेसी उससे छीनी जा रही है, उसका हक उससे छीना जा रहा है, तो फिर वो ये बर्दाश्त नहीं करे। मगर ये बात उस तक ले जाना हमारा काम है। तो और लंबी बात मैं नहीं कहूँगा, मैं सिर्फ इतना कहना चाहता हूँ, हम बहुत बड़े काम के लिए आए। आज से 6 महीना पहले जनवरी के महीने में भी जब वो अयोध्या हो गया था, सब कुछ हो गया था, तो किसी ने मुझसे पूछा क्यों लगे हुए हो आप, क्या होगा, देख लो रिजल्ट तो आ चुका, हो गया ये तो इलेक्शन पूरा। मैंने कहा देखो, मैं इसलिए काम नहीं कर रहा हूं कि इलेक्शन का रिजल्ट क्या आएगा, मैं इसलिए काम कर रहा हूं कि जब मैं मर जाऊंगा, मेरे बच्चे पोते से कोई पूछेगा कि 2024 में तुम्हारा दादा जिंदा था, वो क्या कर रहा था, मेरा पोता सर उठा के जवाब दे सके। मैं इसलिए काम, कोई उम्मीद नहीं थी उस वक्त, तब भी हमने कहा करेंगे। आज हम बहुत बड़ी चीज के लिए काम कर रहे हैं, और ये वो सवाल है हम सबसे पूछा जाएगा, हमसे नहीं तो हमारे मरने के बाद पूछा जाएगा, 2024 में तुम क्या कर रहे थे। इसका हम जवाब दे सके, बड़ी चीज का काम करें और किसी तरह से वोट डलवाएं। तेलंगाना में इलेक्शन से पहले माहौल बनता, इलेक्शन के बाद और बनता है। बीजेपी के पास एक ही हथियार है, एक ही औजार है, हिंदू मुस्लिम। किसी ने कहा कि मोदी जी को तो मुसलमानों के पांव पकड़ने चाहिए कि भाई हर बार तुम्हारा नाम लेके मैं इलेक्शन जीतता हूं, और तो कोई हथियार इनके पास है नहीं, सिर्फ हिंदू मुस्लिम ही करेंगे हर बार। ये कामयाब ना हो, ये हमारी जिम्मेदारी। बाकी आप सब समझदार हैं, हम सब मिल के बात करेंगे। जाहिद भाई ने, किरण भाई ने अपनी बात कही दी होगी, बस बहुत बड़े काम में है। और इस बार अब मुझे अंदर से आवाज आ रही है, इस बार हमें देखिए कामयाबी नहीं भी मिलती तब भी हमें तो करना है, लेकिन अब मुझे अंदर से पिछले 10 दिन से लगने लगा है कि फाइनली कुछ अब हवा बदल रही है इस देश में, और काम करेंगे तो जरूर कामयाबी भी मिलेगी। बहुत बहुत शुक्रिया। बताने का देखिए, मेरा आमतौर पे ये होता है कि मैं जहाँ खुद अपनी आंख से नहीं देखता मैं उसके बारे में बोलता नहीं, तो मैं सुनी सुनाई बता सकता हूँ, मैंने आंखों से नहीं देखी। 2-3 चीज हो रही है वहाँ। एक तो जो जिसे राजपूत कह रहा है देश का मीडिया, दरअसल वो राजपूत नहीं है, वो क्षत्रिय है, और गुजरात में क्षत्रिय में बहुत ज्यादा ओबीसी है। ये हिंदुस्तान इंग्लिश का मीडिया समझ नहीं रहा, ये वहाँ का ओबीसी समाज है जिसमें अब काफी सीरियस प्रोटेस्ट है, छोटे प्रोटेस्ट नहीं। आप वीडियो पे देख लीजिए, 1-1 लाख लोग वहाँ इकट्ठे हो रहे हैं और कह रहे हैं कि होगा, बदलेगा। लेकिन ये भी याद रखिए, वहाँ हर चीज पे बीजेपी का शिकंजा। अब सूरत में जो हुआ, मेरे ख्याल में इतने बरस बाद पहली बार कोई लोकसभा इलेक्शन है जो कि अनकॉन्टेस्टेड जा रहा है। कितने बरस बाद, मुझे तो याद नहीं पड़ता, 77 में भी नहीं हुआ था, ये तो कभी नहीं हुआ, 84 में नहीं हुआ जबकि कांग्रेस 400 सीट जीत गई थी, तब भी यूनानिमस नहीं हुआ इलेक्शन। चलिए मान लीजिए कांग्रेस वाले कैंडिडेट ने दगा किया होगा, कि बाकी 7 कैंडिडेट कैसे आखिरी दिन आके अपना विड्रॉ कर गए। आप कह रहे हैं कि अचानक उनके मन में आ गया कि भैया विड्रॉ कर लेना चाहिए। तो ये सारा सिस्टम इस वक्त उनका शिकंजा। तो एक तरफ लोगों का उधार है, दूसरी तरफ इनका शिकंजा। अब उससे क्या होता है वो देखना होगा, मगर सब तरफ से खबर इस वक्त एक तरफ से नहीं, सब तरफ से आ रही है। 3 जिसका मुझे पक्का पता है, मैंने आपको 3-4 का जिसके बारे में इतनी डेफिनेट इंफॉर्मेशन मेरे पास है कि मैं लगभग कह सकता हूं कि मैंने अपनी आंख से देखा है, उतना मैं कह सकता हूं। बाकी आप भी बताएंगे। और मुझे लग रहा है कि इस वक्त नीचे एक इस देश में हवा चल रही। याद रखिए 77 में मैं बच्चा तो था, लेकिन अखबार पढ़ने वाला बच्चा, 13-14 साल के उम्र। एक भी अखबार ने नहीं कहा था कि इंदिरा गांधी चुनाव हार सकती, किसी ने नहीं कहा था, नॉट इवन वन न्यूज़पेपर। उस जमाने में तो न्यूज़पेपर ही था, रेडियो में आकाशवाणी, टीवी था नहीं।
So the entire media was silent. आखिरी दिन तक उनका था कि हाँ थोड़ी सी परेशानी कांग्रेस को शायद हो सकती, ये कह रहे थे मीडिया वाले। और हुआ क्या? याद रखिए 2004 में आखिरी दिन तक सारा मीडिया कह रहा था कि इंडिया शाइनिंग और वाजपेयी जी कमिंग बैक। तो मैं कल कह रहा था किसी दोस्त से बात करते करते ही मैंने कहा कि ये 400 पार नहीं 2004 हो रहा है इस बार। ఈ సందర్భంగా ప్రొఫెసర్ సుకుమార్ గారు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చారు. వారిని 2 నిమిషాలు మాట్లాడవలసింది. పెద్దలకి ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడాను. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా యోగేంద్ర యాదవ్ గారు చక్కగా మీకు వివరించి చెప్పారు. 1 నెల క్రితం నాగాల్యాండ్కి వెళ్ళినప్పుడు ఒక లారీ డ్రైవర్ని కలవడం జరిగింది. లారీ డ్రైవర్తో సపోర్ట్ చేస్తున్నాం, అసలు నీ పొలిటికల్ ఏంటిని అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే బీజేపీకే చేస్తాను సార్. ఎందుకు చేస్తావు అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఏముంది సార్ ఆయన చాలా గొప్ప నాయకుడు అది ఇదని పొగిడాడు. హిందూ ముస్లిం పాకిస్తాన్, అరే నీకేం చేశాడని చెప్పు అని. ఆయన దగ్గర సమాధానం లేదు. मतलब నాకు తెలుగులో మాట్లాడడం छूट गया तो इसलिए मैं भी हिंदी में बोलना शुरू करूंगा ताकि मेरे को नहीं किया जो प्रधानमंत्री 80 करोड़ लोगों को रेशन देने के लिए तैयार है तो ये बंदे को आप कैसे करेंगे, सपोर्ट करेंगे? ये बोल रहा है 80 करोड़ लोगों को रेशन दे देंगे, क्या तुम्हारा 10 साल का जो पालन है ये पालन है क्या ये सबके साथ सबका विकास हो गया तो 80 करोड़ लोगों का रेशन का जरूरी क्या? सिंपल सवाल। तो ये आजादी का अमृत महोत्सव बोल के जिस तरीका से लोगों का मन में एक माया क्रिएट किया, ये जो प्रधानमंत्री, वो जो चाय बेचने वाला प्रधानमंत्री जो है उसको पालन करने का लायक नहीं है, वो तो प्रूव कर दिया उन्होंने। क्या हम इसी बंदे को जिस तरीका से योगेंद्र जी बोल रहा था, तीसरा बार चाय बनाना में कड़वा भी हो जाता है, गंदा भी जो हो जाता है, वो जहर भी बन जाता है। तो तीसरा बार जो चाय बनाने के लिए हम मौका नहीं दे देंगे, तो इसलिए उसको घर भेजना जरूरी है। हमारा जिम्मेदारी ये है भाई आप एक तरफ से बोल रहा है, आपको 2 इलेक्शंस में देख लीजिए 2014 में और 2019 में उन्होंने जिस तरीका से ब्लैक मनी वो ये करेंगे, इस देश को पूरा चेंज करेंगे, विश्वगुरु बनाएंगे। जो विश्वगुरु बनाने वाला जो है तो अभी 2024 का इलेक्शन में उसके पास कुछ मुद्दा नहीं है बोलने के लिए। पिछले 2 फेजेस में उन्होंने जो बोला वो बिरयानी का बारे में बोलता है, वो मुस्लिम का बारे में बोलता है, वो कांग्रेस मैनिफेस्टो में इस तरीका से है आपका मंगलसूत्र छीनेगा या आपका ये लेके उनको बांटेगा बोल रहा है। उसके पास कुछ इश्यूज ही नहीं, वो बंदा थक गया। लोग बार बार आप लोगों को बेवकूफ नहीं बना सकते। हिंदुस्तान में जो लोग हैं बहुत शानदार लोग हैं। तो अभी क्या वक्त है, अब जो हम भारत जोड़ो अभियान के साथ जिस तरीका से कर रहा है, आने वाला दिन में ये भी मैं बता रहा हूं, जैसा हम किरण भाई है, जाहिद भाई है, शेषगिरी जी है, हम जो काम कर रहे हैं इस तरीका से तमाम पूरा देश भर घूम के, उसका नतीजा है आज आने वाला 2024 में जिस तरीका से हम सोच रहे हैं वो 404 का जो पार है वो कुछ नहीं है। 200 भी आगे बढ़ा तो वो बहुत बड़ा बात है। ये पूरा मीडिया का क्रिएशन। लास्ट एक बात है भाई, ये मुकाबला है, चुनाव जी जो है ये चुनाव एक मुकाबला है। इस मुकाबला में हम किस तरीके से खेलना भी बहुत जरूरी है। हम ये सोचता है पॉलिटिक्स गंदा है, हमारा वोट का वजह से क्या होगा, कुछ ऐसा नहीं है। कुछ वोट ये जो मुकाबला में हम एक तरफ से खड़ा होके सब लोग SC ST OBC माइनॉरिटीज खासकर विमेन ये सब लोग खड़ा होके हम जो ये कम्युनल फैसिस्ट जो लोग हैं
से हराना बहुत जरूरी है। ये हमारा हाथ में है, ये हमारा हाथ में है, हम जरूर जीतेंगे। मैं अभी यहाँ पे बैठ के गिन रहा था, यहाँ पे हाल में कितना लोग हैं, 50 लोग हैं, ठीक है। लोग के बारे में नहीं बोल रहा, मतलब कितना लोग चाहिए, बस 50। ये 50 × 15, एक दिन 15 लोगों से बात कर लीजिए। जिस तरीके से मैंने ट्रक ड्राइवर से बात किया, भाई तुमको क्या किया बीजेपी ने, ये बीजेपी सरकार आपको क्या किया? महंगाई के बात कर लीजिए, रोजगार की बात कर लीजिए, तो उनके पास मुद्दा नहीं होता। तो हम हर रोज एक बंदा जाके वापस 15 लोगों से बात कर लेंगे। हम क्या सोचते हैं, बात करने से क्या फर्क पड़ेगा? बहुत फर्क पड़ेगा। मैं ये बोल रहा हूं, जाके 15 मैं कैलकुलेट कर रहा था, 50 × 15 గౌరవనీయులైన మన నర్రా రామారావు గారు ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓకే సార్, కంటిన్యూ. మిత్రులారా, గత 2 నెలలుగా ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో ప్రారంభ సమావేశాలు, విధి విధానాలు ఎట్లా చేస్తే బాగుంటుంది, భారతదేశంలో నడుస్తున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు, గత 10 ఏళ్ళుగా వస్తున్నటువంటి మార్పులు, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని మైనారిటీ సోదర సంఘాలు, అట్లాగే అంబేద్కరిస్టులు, అట్లాగే వామపక్ష భావజాలం ఉన్నటువంటి ప్రజా సంఘాలు అందరం కలిసి అనేక మీటింగ్ నిర్వహించాం. అందులో భాగం, ఆ పరంపరలో భాగంగానే ఇది కూడా పెట్టుకున్నాం. చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మన యోగేంద్ర యాదవ్ సార్ అండ్ కిరణ్ గారు అండ్ సార్ సుకుమార్ గారు. ఒకటి, మనము ఎవరైనా సరే భారత రాజ్యాంగం అనేది ఏదైతే ఉందో అది అన్నిటికీ పరాకాష్ట. పాతది పోయి కొత్తది వస్తుందంటే పాత దాంట్లో ఉన్నటువంటి మంచి లక్షణాలు అన్నింటినీ తీసుకొని కొత్తది వస్తుంది. కొత్తది ఊరికే రాదు, లేకపోతే అగ్రి చేయం. సనాతనంలో ఉన్నటువంటి మంచి విషయాలు ఏమైనా ఉంటే ఇది తీసుకుంది. సర్వే జన సుఖినో భవంతు అని చెప్తుంది సనాతనం. కాబట్టి రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పేసి 14th ఆర్టికల్ చెప్తుంది. అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని. అట్లాగే సర్వభూత, సర్వదయ, వసుధైక కుటుంబం, ఇవన్నీ మంచి వాటినన్నింటినీ యాక్సెప్ట్ చేస్తున్నాం. లేదు, సనాతనానికి నష్టం జరుగుతుంది, మొత్తం హిందూ ధర్మానికి నేనే ప్రతీకనని చెప్తూ ఏదైతే మంచి ఉందో మంచిని కాకుండా వంచన తీసుకొస్తున్నారో దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయాన్ని హిందూ సోదరులకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏది వంచన? వర్ణాశ్రమ ధర్మాన్ని పక్కన పెట్టింది రాజ్యాంగం. అందరూ సమానమని చెప్పేసి నువ్వు సనాతనం తీసుకొస్తానని చెప్పేసి అంటున్నావు, ఇది అంగీకారం కాదు. అట్లాగే నువ్వు భారతదేశ ప్రధాని అయి ఉండి అందరికీ బాధ్యత, ఒక మీటింగ్కి వచ్చినప్పుడు అందరినీ సబ్కా సాత్ సబ్కా వికాస్ యొక్క అర్థం ఏంటిది? ఒక సెక్షన్ యొక్క ఆస్తులు మొత్తం కూడా తీసుకొని ఇంకో సెక్షన్కి ఇస్తున్నటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి భావజాలం చేయడం అనేది తగునా? ఇటువంటి పరిణామాల దృష్ట్యా నిన్ననే ఇవాళ హిందూ పేపర్లో వచ్చింది, బైకనూర్, రాజస్థాన్ లోపల బైకనూర్ అనేటువంటి జిల్లా లోపల మైనారిటీ మోర్చా అధ్యక్షుడు ఆయన పేరు ఉస్మాన్ ఘనీ. బాన్స్వారాలో ప్రధానమంత్రి గారు స్పీచ్ ఇచ్చినారు. ఏది? ఈ విద్వేషపూరితమైనటువంటిది, మంగళసూత్రాలు, ఆస్తులు, ఎక్కువ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, ఇవన్నీ. ఈ ఉస్మాన్ ఘనీ ప్రజల దగ్గరికి పోయి బీజేపీకి ఓటు వేయాలని చెప్పినాడు. చెప్తే వాళ్ళందరూ రివర్స్ క్వశ్చన్ వేసినారు. ఇందాక సార్ చెప్పినట్టు హర్యానాలో మగ్గుసో గాంపే చేసే పోరే వాళ్ళు ఏమన్నారంటే, ఇన్ని మాటలు మాట్లాడినారు బీజేపీ ప్రధాని, మీరు మళ్ళా మా దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళు అన్నారు, బాధపడ్డాడు.
వచ్చేసి ఆయన ఢిల్లీకి వచ్చినాడు. ఢిల్లీకి వచ్చి ఒక న్యూస్ ఛానల్ లోపల ఇంటర్వ్యూ ఇచ్చినాడు. ఏమనంటే మా పార్టీ నేత ఈ విధంగా బాన్స్వార్లో అనడం వల్ల నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఓట్లు అడగడానికి అని చాలా వినమ్రంగా చెప్పాడు టీవీ ఛానల్ లోపల. ఈ మాట తెలియగానే నేను అప్పీల్ చేస్తాను, ఇటువంటి మాటలు మాట్లాడొద్దు, नफरत का बात ना करना बोल के मैं अपील करता हूँ बोल के बोली టీవీ ఛానల్ पे. ఈ విషయం తెలిసి అతని పార్టీ నుంచి 6 years సస్పెండ్ చేశాడు. 6 years సస్పెండ్ చేసిన తర్వాత బైగనూరు పోలీస్ స్టేషన్లో ఒక ఇష్యూ జరిగింది నిన్న. దాని గురించి మాట్లాడడానికి పోతే సిఆర్పిసి 151 సెక్షన్ కింద ఆయన బుక్ చేసి లోపలేసినారు. ఇవాళ ఇది జరుగుతుంది. నా పార్టీ వాడు కాదు, బయట వాళ్ళని ప్రశ్నించే వాళ్ళందరినీ నోళ్ళు మూయించడం, ప్రతిపక్ష నాయకుల్ని అవసరమైతే జైల్లో వేయడము, లేకపోతే ఊపా చట్టం కింద భీమా కోరగ కేసులు లాంటి వాటిని తీసి లోపలికి వేయడము, అట్లాగే మనీ లాండరింగ్ కింద లోపల వేసేయడము, ఈ అన్ని రకాలుగా చేయడము. లేదంటే కల్బుర్కి మనం చూస్తున్నాం కదా, వీళ్ళని గౌరీ లంకేష్ వీళ్ళందరినీ చంపేయడము. ఇటువంటి పరిస్థితులు అంటే ప్రశ్నించడం అంటే వాళ్ళకి గిట్టదు. ఇది సనాతన ధర్మం కాదు. ధర్మో రక్షతి రక్షత అని చెప్పేసి ధర్మం చెప్పింది. నువ్వు మొత్తం దాన్ని నెత్తిరేసుకొని దాన్ని వక్రమార్గం చేస్తున్నావు, హిందువులను కూడా మోసం చేస్తున్నావు. ఈ విషయం కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మనము ఒక స్ఫూర్తితోటి సార్ చెప్పినాడు, ఒక మంచి వాతావరణం వస్తుంది. సౌత్లో ఎట్లాగో వాడనట్టు సాఫ్, నార్త్లో ఆఫ్ అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనము ధైర్యంగా ఈ విషయాలన్నింటినీ కూడా జరుగుతున్నటువంటి వాటిని ప్రతి ఒక్కరితోటి చర్చించి, వాట్సాప్ లోపల చాలా వీడియోస్ వస్తున్నాయి ఫ్యాక్ట్స్కి సంబంధించి, అబద్ధాలకు సంబంధించి, వాటిని కూడా మనం షేర్ చేస్తూ మనం ప్రతి ఒక్కరూ కూడా ఇండియా కూటమికి సమావేశాలు పెట్టుకొని ఒకరికొకరు సపోర్టివ్గా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తూ, ఈ కార్యక్రమానికి దూరం నుంచి వచ్చినటువంటి యోగేంద్ర యాదవ్ సార్ చీఫ్ గెస్ట్ గారికి, అట్లాగే మిత్రుడు సుకుమార్ గారికి, అట్లాగే కిరణ్ గారికి, సిద్దిక్ గారికి, జాహిద్ కద్రి గారికి, అట్లాగే మా డాక్టర్ సూరి అండ్ మా టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు. ఒక స్ఫూర్తితోటి పనిచేద్దాం, ధైర్యంగా పనిచేద్దాం, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గర సత్యం ఉంది, నిజాన్ని మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది డెమోక్రసీని కాపాడుకుందాం. నియంత్రణ చాలామంది వచ్చినారు, పోయినారు, అందరూ పోయినారు. నిలిచేది మనకి ప్రజాస్వామ్యం నిలుస్తుంది. దానికోసం కృషి చేద్దాం. చాలామంది మిత్రులు రాలేదు, కానీ వాళ్ళు సంఘీభావం ఉంది మనకి. కాకపోతే కొన్ని కారణాల వల్ల రాలేదు, కొంతమంది భయపడుతూ రావడం లేదు. వాళ్ళని కూడా మనం హక్కును చేర్చుకుందాం, వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని ముందరికి వెళ్దాం. థ్యాంక్ యూ. మనం ముగిసిందని ప్రకటిస్తున్నాం.